క్రిస్పీగా ఉండే టమాటో పోహ. ఆ అటుకుల్ని అలా అటుకు మీద పెట్టి పెట్టి అవతల పడేస్తావేంటి అని అరుతుంటే ఆవేశపడలేం కదండి. అందుకని అటుకుల్ని అందంగా మార్చేద్దాం వచ్చండి. 2 కప్పులు అటుకుల్ని ఒక జల్లీలేసి జల్లించేసుకున్నాక ఇలాంటి అటుకుల్ని తీసుకోవాలండి. తర్వాత టీ గ్లాసు నీళ్లు కొంచెం కొంచెం చిలకరించుకుంటూ అటుకులకు పట్టించేసి పక్కనెట్టేసుకోండి. ఒక గిన్నెలో నూనెసి పావు కప్పు పల్లీలు వేసుకుని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఏగిన తర్వాత పిడికెడు జీడిపప్పు కూడా వేసి 2 నిమిషాలు ఏగాక తీసి పక్కనెట్టేసుకోండి. అదే నూనెలో ఆవాలు జీలకర్ర వేసి నిమిషం ఏగిన తర్వాత కరేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని 2 నిమిషాలు అయిపోయింది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 3 నిమిషాలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం ఉప్పేసి ఓసారి కలిపేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గబెట్టండి. అందులో 2 టమాటాలు మెత్తగా మిక్సీ పెట్టిన పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఏగిన తర్వాత కొంచెం కారం వేసుకుని ఓసారి కలిపేసుకుని తడిపి పెట్టుకున్న అటుకులను అందులో వేసేసి 2 నిమిషాలు వేగిన తర్వాత పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు కూడా వేసేసి ఆకను కొంచెం కొత్తిమీర జల్లుకుని శుభ్రంగా కలిపేసుకుని స్పూన్ తో తీసుకుని తింటా ఉంటుందండి. టెర్రస్ ఎక్కి తోక చుక్కలతో టాకింగ్ చేస్తున్నంత థ్రిల్లింగ్ గా ఉంటదండి. ఏ వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.